హాయ్ అండి. సో, నెక్స్ట్ ఎగ్జామ్ వర్సెస్ ఎంసీఏ ఎగ్జామ్. అంటే మనకి ఎఫ్ఎంజీ ఎగ్జామ్ అంటే ఇంతకుముందు ఉంది కదండీ. సో, ఎంసీఏ ఎగ్జామ్ అవ్వచ్చు, ఎఫ్ఎంజీ ఎగ్జామ్ అవ్వచ్చు. కంపారిటివ్‌లీ అసలు నెక్స్ట్‌కి ఎఫ్ఎంజీకి ఇంతకుముందు ఎఫ్ఎంజీ ఉండేది కదా! దాన్ని క్యాన్సిల్ చేసి ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ తీసుకొచ్చారు కదా! అసలు ఎందుకు తీసుకొచ్చారంటే సార్, ఎఫ్ఎంజీ అవ్వచ్చు, ఎంసీఏ ఎగ్జామ్ అవ్వచ్చు. అది వచ్చేసరికి ఏంటంటే మనకి థియరీ బేస్డ్ అంతా. ఎవ్రీథింగ్ థియరీ బేస్డ్. అంటే ఎంసీక్యూ బేస్డ్, థియరీ బేస్డ్. లైక్ ఐపీ మాదిరి ఉంటది. సో, నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేసరికి లైక్ నీట్ ఎగ్జామ్‌లా ఉంటది. అంటే ఇది ప్రాక్టికల్ ఓరియెంటెడ్, సబ్జెక్ట్ ఓరియెంటెడ్, తర్వాత స్టాండర్డ్స్ అన్నీ మారుతాయి. టోటల్లీ స్టాండర్డ్స్ మారుతాయి. సో, మనకి ఐపీకి, నీట్ ఎగ్జామ్‌కి ఎంత డిఫరెన్స్ ఉంటది. ఐపీలో మనకి బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అవుట్ ఆఫ్ 60 వస్తాయి. అయితే ప్రాక్టికల్స్‌లో 60 అవుట్ ఆఫ్ వచ్చేస్తాయి. అదే నీట్‌లో అయితే అలా అంత అంత ఉండదు కదా స్కోరు. సో, అంత డిఫరెన్స్ ఉంటదనమాట. అంటే నెక్స్ట్ ఎగ్జామ్ అనేది ప్రాక్టికల్, సబ్జెక్ట్ ఓరియెంటెడ్. సో, కాబట్టి దాన్ని బట్టి మీరు యూనివర్సిటీ, కంట్రీ సెలెక్ట్ చేసుకోవడం 100% బెటర్ ఆప్షన్ అనమాట.